అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. జీవనాధార వ్యవసాయంలో భాగంగా మా ఇంటికి కావలసిన రకరకాల పండ్ల మొక్కలు, కూరగాయలకు సంబంధించి, అదేవిధంగా ఆకుకూరలకు సంబంధించి కొన్ని ఇక్కడ వేయడం జరుగుతుంది. ఆల్రెడీ వేసాం, ఉపయోగించుకుంటున్నాం. ఈ మధ్యన కొన్ని వేయడం జరుగుతుంది. ఇది కరివేపాకు చెట్టు ఒకటి ఉంటే మనం సరదాగా ఒకటి వేసామంటే మన అవసరాల నిమిత్తం సంవత్సరం మొత్తం మనకు ఉపయోగపడుతూనే ఉంటుంది. అప్పటికప్పుడు మనం ఫ్రెష్గా తీసుకుని యూజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇది సరదాగా మా పాప కోసం ఇంపార్టెంట్గా ఇక్కడ గోరింటాకు చెట్టు చిన్న మొక్క వేయడం జరిగింది. వేరే దగ్గర నుంచి తెచ్చి బాగా పండుతుందని ఇది కాగితపల్లి నుంచి తేవడం జరిగింది. మా వదిన వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చిన్న మొక్క ఇచ్చారు. అది ఈ విధంగా పెరిగింది. దాన్ని యూజ్ చేయడం కూడా జరిగింది. ఈ విధంగా పండుతుంది, చాలా బాగా పండుతుంది. ఈ పక్కనే నిమ్మ చెట్టు కూడా వేయడం జరిగింది. ఇలా రకరకాల మొక్కలు మనకు నిత్యం అవసరమైన పండ్ల రకాలు అయితేనేమి, కూరగాయలు అయితేనేమి, ఆకుకూరలు అయితేనేమి, ఇలా రకరకాల పంటలు మనం పండించుకుంటే పురుగు మందులు విపరీతంగా ఉపయోగించిన కూరగాయలు తినే కంటే మనం పండించిన, మన కళ్ళెదుటే పండిన కూరగాయలు మనం తింటే మనకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇలా రకరకాల పండ్ల మొక్కలు ఇవి చూడండి, బొప్పాయి మొక్కలు. ఏం చేయని అవసరం లేదు, మనం ప్రత్యేకంగా ఏం చేయని అవసరం లేదు. ఎక్కడి నుంచి అయినా బొప్పాయి పండు తెచ్చామనుకోండి, అందులో విత్తనాలు ఉంటాయి. అవి మనం ప్రత్యేకంగా ఎక్కడ ఏం అవసరం లేదు. మనకి ఎక్కడైతే నీరు నిత్యం మనం అందిస్తామో అక్కడ అలా సరదాగా చల్లేసినా అవి మొలుస్తూనే ఉంటాయి. ఇది ఒక నిమ్మ చెట్టు, చిన్న మొక్క వేయడం జరిగింది. చూడండి, చిన్న మొక్క. ఇలా మనకు అవసరమైన, మన ఇంటికి అవసరమైన నిత్యం ఏదో ఒకటి ఉంటుంది. మనం కొనుక్కొని తినే కంటే అరటిగెల చూడండి, అరటిగెల. అదేవిధంగా జామ చెట్లు, ఎరుపు అరటి ఇక్కడ 2 గెలలు చిన్న వేయడం జరిగింది. చూడండి, ఇవి కొనుక్కొని తినాలంటే మనం తినలేము. ఎందుకంటే మన ఇంటి అవసరాలే తీరుస్తామా, ఇంకా మిగతావి ఈ పండ్ల రకరకాల కొనుక్కొని మనం తినాలంటే కొంచెం ఆర్థికంగా ఇబ్బంది అవుతుంది. ఇలా మనం చిన్న ప్లేస్ ఏదైనా ఉంటే తీసుకొని దానికి వాటర్ ఫెసిలిటీస్ ఏమైనా కల్పించుకుంటే మనం బయటికి అమ్మకపోయినా మనకు తగిన ఆహారం మనం సమకూర్చుకున్నట్టు ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ ముందు వీడియోలో పాలకూర చూపించడం జరిగింది, తీసినా మళ్ళీ మొలుస్తుంది. చూడండి, రాడిష్, ముల్లంగి అంటాం, సొత్తుకూరని అంటాం. అవి ఇలా ఇక్కడ చిక్కుడు, ఇలా రకరకాలు ఏదైనా చిన్న ప్లేస్ ఉంటే మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు. టమాటాకి మనం కొంచెం సదుపాయం చేస్తాం, అలాగని మందులు ఏం పెద్ద కొట్టన అవసరం లేదు. అవి పెరగడానికి అవకాశం మనం ఇచ్చినట్టు వాటికి తగిన ఏర్పాట్లు చేస్తే ఒక చెట్టు కంపల్సరీగా 2-3 కేజీలు కాస్తూనే ఉంటుంది. ఓకేనండి, థ్యాంక్ యూ.